సెప్టెంబర్ నెలలో ఇది 4వ ఆదివార దినము. ప్రతి నెల 4వ ఆదివార దినమున మనం గత కొన్ని నెలల బట్టి ధ్యానం చేసుకుంటున్న అంశము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గూర్చిన విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మరలా భూమిపైకి వస్తూ ఉన్నటువంటి సంఘటనలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 32 నుంచి 38వ వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రభువునందు ప్రియులారా, విశ్వాసిగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అవసరతల కొరకు ప్రార్థన చేస్తారు, ఎన్నో కోరికలు కోరుకుంటారు. అయితే అన్నిటికంటే ముఖ్యముగా మనం కోరుకోవలసినటువంటి, ప్రార్థించవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు నీ రాకడ వరకు నేను పరిశుద్ధముగా జీవించాలి నాయనా, నీ రాకడకు నేను సిద్ధపడి ఉండాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, దానికి తగినట్లుగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. మీకు తెలుసు కదా, పరలోకమందున్న మా తండ్రి అని ప్రతి ఆదివారము ఆరాధన అనంతరం చెప్తూ ఉంటాం. ఇంకా మరికొన్ని సంఘాలలో అయితే ఇంట్లో జరిగిన ప్రార్థనలు కానీ, ఏ చిన్న ప్రార్థన జరిగినా ఆ ప్రార్థన అనంతరం ఈ పరలోక ప్రార్థన చెప్తారు. దైవికముగా ఎంత మంచిగా జీవిస్తే అంత మంచిది. అయితే యథాలాపముగా చెబుతారు, అది పొరపాటు. ఆచారపరంగా చెప్తారు. ఆ ప్రతి పదములోని మాటను అర్థము చేసుకోకుండా ఏదో చిలక పలుకులు వల్లించినట్లుగా చెప్తారు. అది తేడా. అందుకొరకే మనం ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీరు ప్రార్థన చేయనప్పుడు ఈలాగున ప్రార్థించుడి అని చెప్పి, వాటిల్లో ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్నాడు. ఏమి రావాలి? నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్నాడు. అంటే ఒక మంచి పవిత్రమైన కోరిక, ఒక పరిశుద్ధమైన తృష్ణ ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలి. మనస్ఫూర్తిగా ప్రభు నీ రాజ్యము వచ్చునుగాక అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి. మరి అడ్డదిడ్డాలుగా జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, సరిగ్గా రక్షణ లేకుండా జీవిస్తూ, వాక్య ప్రకారమైన జీవితం లేకుండా జీవిస్తూ ఉంటున్న తరుణములో దేవుని యొక్క రాజ్యం వస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఆ వ్యక్తి యొక్క జీవితము అధోగతి పాలవుతుంది కదా. అందుకొరకే ప్రతి ఒక్కరు కూడా తమ్మును తాము పరీక్షించుకొని పరిశుద్ధముగా జీవిస్తూ నీ రాజ్యము వచ్చునుగాక అని మనస్ఫూర్తిగా చెప్పాలి. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం మొట్టమొదటి వచనము నుంచి ప్రభుని యొక్క రాకడకు ముందు జరిగేటువంటి సూచనలను, జరిగేటువంటి సంగతులను మనం చూచుకుంటూ వస్తూ ఉన్నాం. మీకు మరి తెలుసో లేదో కానీ ఒక 2 నెలల బట్టి ఒక వార్త
సంచారం చేసింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఏంటి ఆ వార్త అంటే, సెప్టెంబర్ నెల 24, 25వ తారీఖున ప్రభు వచ్చేస్తున్నాడు అని బాగా ప్రచారమైంది. అయితే మనం అటువంటి వాటిని నమ్మొద్దు. బైబిల్కు బయట వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా, ఎంత ప్రవచనాలు చెప్పినా మనం నమ్మాల్సిన పని లేదు. మనకు వాక్యమునది ఆధారం. వాక్యముల ప్రకారంగానే మనము జీవించాలి. మనకు బైబిల్ విషయాలు మనం ఎన్నో తెలుసుకోవాలి. ఏదో ఒకటి తెలుసుకొని అంతా తెలిసిపోయింది అన్నట్లుగా మనం ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించండి కదా. అంటే దైవికంగా మనం జీవిస్తలే, మనల్ని ఇంకా ఏదో ప్రభావితం చేస్తుంది, మనల్ని ఇంకా ఏదో డామినేట్ చేస్తుంది. కాబట్టి అటువంటి వాటి నుంచి బయటపడాలి. దేవుని యొక్క వాక్యములో ఏమేమి విషయాలు ఉన్నాయి, అసలు ఎందుకు ఉన్నాయి, ఎన్ని సంగతులు ఉన్నాయి, ఇవి తెలుసుకోవడానికి మనసు పెట్టి కనీసం కొంత సమయము డైలీ కేటాయించండి. దేవుడు ఎన్నెన్ని విషయాలు మనకు బయలుపరుస్తాడో. ఏం లేదు, క్రైస్తవులకు ఒక అలవాటు కలిగి ఉన్నారు. ఏంటి అలవాటు అంటే, జబ్బు వస్తే జబ్బులు తీసేయమని ప్రార్థన చేయడం, డబ్బు కావాలని ప్రార్థన చేయడం, అప్పులుంటే అప్పులు తీసేయమని ప్రార్థన చేయడం, కష్టాలుంటే కష్టాలు తీసేయమని ప్రార్థన చేయడం. ఇలా ఏంటంటే భౌతికపరమైనటువంటి వాటి కొరకే ఈ ప్రార్థనలు అనేటువంటివి ఉపయోగించుకుంటున్నారు. కానీ అసలు దేవుని గురించి తెలుసుకోవాలి, అసలు దైవత్వాన్ని గురించి తెలుసుకోవాలి, అసలు దేవుని గురించి అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన ఏ క్రైస్తవులకి ఈ రోజుల్లో లేదు. అయితే ఇవన్నీ కూడా బైబిల్లో లేని వాటిని అనుసరిస్తున్నారు. బైబిల్లో ఉన్న దాన్ని ఒక్కదాన్ని కూడా పాటించడంలే. వాళ్ళు రాకడకు సిద్ధపడుతున్నారా? కొంచెం భయం కలిగి ఉంటున్నారా? భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏదో నమ్ముకున్నామని ఉంటున్నారు. కానీ వాస్తవానికి క్రీస్తు ప్రభువారు వస్తే నేను పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధుల సమూహములో ఎత్తబడాలి, పరలోకానికి చేరాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్క విశ్వాసి బ్రతకాలండి. ప్రతి ఒక్క విశ్వాసి బ్రతకాలి. ఇక్కడ మనం అనేకమైన విషయాలు మనం కనీసం వింటున్నప్పుడైనా ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పరిశీలన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఏంటిది నిజంగానే అనేటువంటి ఒక ఆలోచన ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లోనే, ఏ రోజుల్లో, పౌలు కాలంలోనే ప్రభువారు ఇప్పుడే వచ్చేస్తున్నాడు అని వాళ్ళు ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, భయం కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు. కానీ దేవుడు తన కాలంలో ప్రత్యక్షమవుతాడు. అవి ఈ 2020 సంవత్సరాల తర్వాత ఆ డేస్ అనేటువంటివి ఉంచుకొని వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక చిన్న మాటను గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో చూడండి. అంజూరపు చెట్టు చూచి మీరు ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా
సమీపముగానే ఉన్నదని గ్రహించుడు చాలు. ఇప్పుడు అంజూరపు చెట్టు ప్రభుని యొక్క రెండవ రాకడకును అంజూరపు చెట్టునకును గల సంబంధం. ఎందుకు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకొనుడి అని ప్రభువు చెప్తున్నాడు? ఇక్కడ అంజూరపు చెట్టు భౌతికముగా ఉండేటువంటి అంజూరపు చెట్టు కంటే ఎక్కువగా ఈ అంజూరపు చెట్టు ఇజ్రాయేలు దేశానికి సాదృశ్యము, ఇజ్రాయేలీ జాతికి సాదృశ్యము అని ఇంతకు ముందే నేను చాలాసార్లు చెప్పడం జరిగి ఉన్నది. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టును చూసి ఉపమానం నేర్చుకున్నాడని చెప్తున్నప్పుడు ఇజ్రాయేలు దేశమును గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం చూస్తానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయేలు దేశానికి 1948వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. ఈ 1948వ సంవత్సరం తర్వాత అప్పటి వరకు ప్రపంచ దేశాలలో చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా ఇజ్రాయేలు దేశమునకు రావడం ప్రారంభించారు. ఇజ్రాయేలు దేశం ఇటువైపు నా వైపు చూడండి. ఇజ్రాయేలు దేశం మనం చూస్తే జస్ట్ ఇదిగో ఇట్లా ఉంటుందంతే, కొంచెం చిన్న పార్ట్ అంతే. ఒక ప్రపంచంలో ఈ ప్రపంచం యొక్క పటాన్ని మనం చూస్తే ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. కేవలం ఆ చిన్న భూభాగము కొరకు, ఆ చిన్న ప్రాంతము కొరకు కొన్ని వందల ప్రాణాలు పోతూ ఉన్నా, రక్తపాతము జరుగుతూ ఉన్నా, హింసలు చెలరేగుతున్నా ఇజ్రాయేలీలు ఎందుకు అంతగా ఆ ప్రాంతం కోసం పోరాడుతున్నారు? మీకు తెలుసు కదా, గత 2.5 సంవత్సరాల నుంచి భయంకరమైన యుద్ధం మధ్యప్రాచ్య దేశంలో నెలకొని ఉన్నది. ఎందుకని? ఇజ్రాయేలు దేశం గురించి మనం చూస్తే అది ఒక ఎడారి దేశం, వర్షపాతం లేని దేశం. వర్షం పెద్దగా కురవదు ఆ దేశం పైన. ఏదో చలికాలంలో కొద్దిపాటి వర్షం మాత్రమే కురుస్తుంది. అది చిన్న దేశమైనప్పటికీ, ఎడారి దేశమైనప్పటికీ ప్రపంచంలో అత్యంత పరిశుద్ధమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయేలు దేశమే. మరలా చెప్తున్నా, ప్రపంచంలో అత్యంత పరిశుద్ధమైనటువంటి ప్రాంతం, స్థలం ఏదైనా ఉన్నది అని అంటే అది ఇజ్రాయేల్ దేశం. అంత ఎత్తులు, పల్లాలు, కొండలు, లోయలు కలిగినటువంటి ప్రాంతం ఆ దేశం. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఆ దేశం కోసం చావనైనా చేస్తాం కానీ మా దేశం మాకు కావాలి, చావనైనా చేస్తాం కానీ మా దేశం మాకు కావాలి అని వాళ్ళు ఎందుకు అంతగా పోట్లాడుతున్నారు? 2000 సంవత్సరాల నుంచి వారికి దేశం లేదు. అయినప్పటికీ ప్రపంచ నలుమూలలా చెదిరిపోయినప్పటికీ మాకు మా దేశం కావాలని 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళు పుట్టింది ఎప్పుడో పుట్టారు వాళ్ళు, అదే వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు. అయినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి వారు మా దేశం మాకు కావాలి. ఎందుకంత పోరాటం? చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొట్టమొదటి వచనము చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. ఇక్కడ అంజూరపు చెట్టు, ఈ అంజూరపు చెట్టు అంటే
ఇజ్రాయేలు దేశమునకు సాదృశ్యము అని చెప్పాను కదా. మీరు కొన్ని రిఫరెన్స్లు చూడండి. కొన్ని రిఫరెన్స్ అంటే ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత దేవుని యొక్క వాక్యం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే హోషేయ గ్రంథం 9వ అధ్యాయం, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనమును చదవండి. దానియేలు ప్రక్కన ఉంటుంది. హోషేయ గ్రంథము 9:10. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్టు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్టు మీ పితరులు నాకు దొరికిరి. చాలు. ఇక్కడ ఇజ్రాయేలు దేశమును అంజూరపు చెట్టుతోనో అంజూరపు ఫలములతోనో ద్రాక్ష తోటతోనో ద్రాక్ష ఫలములతోనో చాలా చోట్ల మనకు పోల్చడం జరిగి ఉన్నది. మీ పితరులు నాకు దొరికారు అనేటువంటి మాట చూడండి. అంజూరపు చెట్టు యొక్క తొలి ఫలము దొరికినట్లుగా మీ పితరులు నాకు దొరికిరి అని అంటాడు. ఇంకొక లేఖన భాగం చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. మీకా గ్రంథము మీకా గ్రంథము 7వ అధ్యాయం 1-2 వచనాలు చదువమ్మా. లేకపోయిన చాలు. అంటే ఇలా మనం చూస్తే ఈ అంజూరపు చెట్టు, అంజూరపు ఫలము, కొన్ని సార్లు ద్రాక్ష తోట, ద్రాక్షావనము, ఇవన్నీ కూడా ఇజ్రాయేలులకు సాదృశ్యంగా వాడటం జరిగి ఉన్నది. ఇప్పుడు మనం చెప్పాం కదా ఎందుకంత తపన ఇజ్రాయేల్ ప్రజలకంటే. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూసాం. వారికి ఈ దేశము ఎక్కడ నుండి వచ్చింది, వారికి ఈ దేశము ఎవరిచ్చారు అనంటే స్వయముగా దేవుడు అబ్రహామును పిలిచాడు. ఇజ్రాయేల్ యొక్క దేశం అబ్రహామును పిలిచి ఏమన్నాడంటే, అబ్రహామును నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళు అన్నాడండి. నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు చూపించిన దేశము ఇజ్రాయేలు దేశం. నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు అన్నాడు. అంటే ఇక్కడ మనం చూడండి, ఇజ్రాయేల్ యొక్క దేశం యొక్క ప్రారంభము అబ్రహాముతో ప్రారంభమవుతుంది. అబ్రహామునకును అతని యొక్క సంతానమునకును దేవుడిచ్చిన దేశం ఇది. అతని కొరకు ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు అబ్రహాముకు అతని యొక్క సంతానానికి ఇచ్చాడు. ఇజ్రాయేలు దేశమునకు రాజధాని యెరూషలేం. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రాంతం ఇజ్రాయేలు దేశము. ఇజ్రాయేలు దేశములో దేవుడు కోరుకున్న పట్టణము యెరూషలేం పట్టణము. యెరూషలేం పట్టణములో అత్యంత పరిశుద్ధమైన స్థలము దేవుని యొక్క మందిరము, యెహోవా దేవుని యొక్క మందిరం. 75 ఏళ్ళు వచ్చినాయి ఎవరికి? అబ్రహాముకు. 75 ఏళ్ళప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నాడండి.
నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. వింటామా? దేవుని యొక్క మాట వింటామా? 75 ఏళ్ళప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. 75 ఏళ్ళప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. 75 ఏళ్ళప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ఆ దేశమునకు బయలు వెళ్ళెను. ఇది గమనించండి. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరియు ఎక్కడికి వెళ్ళాలో అబ్రాముకు తెలియదు. అబ్రాముకు తెలియదు. తెలియకోకుండా బయలుదేరి వెళ్ళాడు. అది విశ్వాసం అంటే. అది విశ్వాసం అంటే. ఎక్కడికి నడిపిస్తాడో, ఎక్కడికి తీసుకుని వెళ్తాడో ఈ 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు చెప్పలేదు. విశ్వాసమును బట్టి దేవుడు పిలిచిన యొక్క పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము లోబడ్డాడు. ఒక మాట, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మాట ప్రకారంగా ఎవరైతే వెంబడిస్తారో వారికి ఉన్నదానికంటే శ్రేష్టమైన దానిని దేవుడు వారికి ఇస్తాడండి. ఎందుకని చాలామంది ఆ విధమైన ఒక ఉన్నతమైన స్థితికి రాలేకపోతున్నారంటే 2 పడవల మీద కాలు పెడుతున్నారు. ఇటు ఇటే అటు అటే అన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఒక సజీవమైన మార్పు ఉండడం లేదు. అంటే దేవుడు చూపించిన దేశం అది, దేవుడు ఏర్పరిచిన దేశం అది, దేవుడు ఇచ్చిన దేశం అది. అక్కడనే ఇంకా క్రిందకి ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అన్నాడు. ఈ దేశాన్ని ఇస్తాను అన్నాడు. 15వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, చాలు, అక్కడ చాలామంది జాతులు ఉంటున్నారు. అక్కడ చాలామంది జాతులు ఉంటున్నారు. అయితే అటువంటి ప్రాంతమును, ఆ ప్రాంతమును నేను నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. దేవుని యొక్క వాగ్దానములు ఎప్పుడు కూడా శుభ వాగ్దానములు. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా తప్పిపోదు. కొన్ని వందల సంవత్సరాలైనా, కొన్ని వేల సంవత్సరాలైనా దేవుడు తన వాగ్దానమును తీసుకోడు. శాశ్వతమైనటువంటి నివాస స్థలముగా, ఎప్పటికీ ఉండే స్థలముగా దేవుడు ఆ ప్రాంతాన్ని అబ్రహామునకు చూపించాడు, అబ్రహామునకు ఇచ్చాడు. 17వ అధ్యాయం
17వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడండి. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివయున్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉండునని. ఇప్పుడు వరుసగా మనం చూస్తే కనాను భూభాగము అబ్రహామునకును అతని యొక్క సంతానముకును శాశ్వతమైన దేశముగా ఇస్తానని దేవుడు అతనితో వాగ్దానము చేశాడు. దేవుడు వాగ్దానము చేశాడు. ఏంటంటే మనం ఎప్పటివరకు చూసాం కదా, అబ్రహాము దేవుని యొక్క పిలుపును అందుకున్నాడు. దేవుడు వెంబడించడం ప్రారంభించాడు. అబ్రహాము పుట్టింది ఎక్కడంటే ఊరు, అంతే. 11వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది ఈ మాట. అబ్రహాము యొక్క ఊరు పేరు ఊరు ప్రాంతములో నుంచి హారాను ప్రాంతానికి వచ్చాడు. హారాను ప్రాంతంలోనే అబ్రహాము యొక్క తండ్రి అయిన తెరహు చనిపోయాడు కదా. ఊరులో నుంచి హారానుకు వచ్చారు తెరహుతో కలిసి. హారాను ప్రాంతంలో తెరహు చనిపోయాడు. ఈ హారానులో నివాసము చేస్తున్నప్పుడు దేవుడు అతనిని పిలవడం జరిగింది. దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్త, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత కూడా అబ్రహాం ఏం చేశాడంటే, మనం దేవుని యొక్క పిలుపుని అందుకున్న తర్వాత మన సొంత ఆలోచన ప్రకారం చేయకూడదు. అందుకొరకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుడు అబ్రహామును ఐగుప్తుకు వెళ్ళమని చెప్పలే. ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాడో చెప్పండి మీలో ఎవరైనా. ఐగుప్తునకు ఎందుకు వెళ్ళాడు అబ్రహాం? అక్కడే ఉంది చూడండి, 10వ వచనంలో చూడండి, 12వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాము లాంటి దైవికమైన మనిషి ఏం చేయాలి? దేవుడిపైనే ఆధారపడాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. చిందరవందరైపోతే జీవితాలు, కుటుంబాలు ఆగమైపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. దేవునికి బిడ్డలు, ఈ అబ్రహాము కూడా ఒక సూచనే కదా. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాము ఏం చేశాడు? దేవుణ్ణి అడగలేదు, దేవుని సూచన అడగలేదు, దేవుని దగ్గర అడగలేదు. ఐగుప్తు దేశం అప్పటికే నెగ్గనెగలాడుతుంది, చక్కగా ఉన్నది, నదులు పాడుతున్నాయి ఆ దేశంలో. కాబట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడండి. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఏమొచ్చింది? శోధన వచ్చింది. అబ్రహాము యొక్క భార్యను చూసి ఐగుప్తు రాజు ఏం చేశాడు? పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు అబ్రహాం భయముతో అబద్ధం చెప్పాడు. చూసారా, ఒక తప్పు మీద ఒక తప్పు ఎట్లా వచ్చేస్తుందో. ఏమని అబద్ధం చెప్పాడు? నా చెల్లి అని చెప్పాడు. ఎందుకంటే భార్యనైతే ఈయన చంపేసి, అబ్రహాంను చంపేసి ఆమెను తీసుకెళ్ళిపోతారు అనుకున్నాడు. నా చెల్లి అని చెప్పాడు. దేవుని యొక్క నడిపింపు లేకపోతే, ఒక తప్పు చేసి
దాన్ని కవర్ చేయడానికి అబద్ధం చెప్పి, దాన్ని చేయడానికి ఇంకోటి చేసి, నానా రకాలుగా. అంత మాత్రమే కాదు, లోతు ఈ ఐగుప్తు దేశంలో అబ్రహామును బాగా ధనవంతులైపోయారు. ఆ ధనము గొడవలకు కారణమైంది. ఆస్తి గొడవలకు కారణం. సరే, ఇప్పుడు మళ్ళా ఈ ఐగుప్తు ప్రాంతానికి వెళ్తే చాలా విషయాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆలస్యమైనా సరే దేవుని యొక్క చిత్త ప్రకారమే చేయాలి. వెయిట్ అండ్ సీ. ఆగండి, ఆగు, కాసేపు ఉండు, వెయిట్ చేయి, దేవుని దగ్గర ఉండు, వేచి ఉండు, కనిపెట్టుకోనుండు, పొరపాటు తెలుసుకో, మిస్టేక్స్ తెలుసుకో, వాడిని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆగమైపోతున్నారు చాలామంది ఆగమైపోతున్నారు. ఈ విధంగా కనాను ప్రాంతాన్ని దేవుడు అబ్రాహాముకు చూపించాడు. తర్వాత గొడవలు అయినాయి కదా. ఎక్కడైంది? 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఈ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అబ్రాహామునకును లోతుకును వాళ్ళిద్దరు కాలే. ఎవరికైనా గొడవలు? వాళ్ళ పని వాళ్ళ మధ్య గొడవలు వచ్చేసింది. అబ్రాహాము యొక్క పశువుల కాపరులకును లోతు యొక్క పశువుల కాపరులకు గొడవలు వచ్చినాయి. ఓకే, మంద కాపరులకు వాళ్ళకి గొడవలు వచ్చేసినాయి. గొడవలు వచ్చేసినప్పుడు అబ్రాహాము ఏం చేశాడు? పిలిచి, లోతు, మనం బంధువులం, మనం గొడవలు పడకూడదు నాన్న, ఒక పని చేయి, నీకు కూడా దేవుడు బాగా ఆస్తి ఇచ్చాడు కాబట్టి ఇదిగో ఇదంతా నీ వైపు ఉంది, నువ్వు కుడి తట్టు వెళ్ళిపోయావనుకో, నేను ఎడమ తట్టు వెళ్ళిపోతా, మన గొడవలొద్దు. చూసారా? రెండోది, నువ్వు ఒకవేళ ఎడమ తట్టు వెళ్ళావనుకో, నేను కుడి తట్టు వెళతా. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఒక్కసారి నా వైపు చూడండి. అబ్రాహాము యొక్క పశువుల కాపరులకును లోతు యొక్క పశువుల కాపరులకును గొడవలైనాయి కదా. ఈ గొడవలు ఎవరు చూశారు? ఐగుప్తీయులు చూస్తున్నారు. ఈ గొడవలు ఎవరు చూస్తున్నారు? ఐగుప్తీయులు ఎదుట కనబడుతున్నాయి. నేడు క్రైస్తవులు గొడవలు పెట్టుకుంటే ఎవరు చూస్తున్నారు? అన్యులు చూస్తున్నారు. నేడు క్రైస్తవులు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తుంటే ఎవరికి కనబడుతుంది? అన్యులకు కనబడుతుంది. అన్యుల ముందు దేవుని బిడ్డలు అలా చేయవచ్చునా? అబ్రహాం మంచి మనసుతో ఆలోచన చేశాడు. అబ్రహాం పెద్ద మనసుతో ఆలోచన చేశాడు. బాబు, మనం దేవుని చేత పిలువబడిన వారిమి, దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. మనం గొడవ పడుతుంటే ఐగుప్తీయులు చూచి నవ్వుతున్నారు. కాబట్టి మనం గొడవలో పడొద్దు. దేవుని బిడ్డలైనటువంటి మనము ఎట్లా ఉండాలో దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. దేవుని యొక్క వాక్యానికి లోబడతారా? విధేయత చూపుతారా? అప్పుడు లోతు ఇట్లా చూశాడు. లోతు ఇట్లా చూడగానే ఆహా, ఐగుప్తు దేశం అంతా కూడా నిగనిగలాడుతుంది, పచ్చగా కలకల్లాడుతుంది, బాగా నదులు పారుతున్నాయి, నీటి ఓటలున్నాయి. కాబట్టి నేను ఆ ప్రాంతం ఇటువైపు వెళ్ళిపోతాను అన్నాడండి. ఇటువైపు వెళ్ళిపోతాను అన్నాడు. కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మరల 13వ అధ్యాయం దానికి రండమ్మా. 13వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. అదేనమ్మా, 13-15. ఎందుకనగా ఒక్క నిమిషం, 14వ వచనం చదవండి. లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా, ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఐగుప్తు ప్రాంతమంతా, ఈ సొదొమ గొమొర్రాల ప్రాంతమంతా, ఆ యొక్క ప్రాంతమంతా కూడా
ఆ లోతు ఏర్పరచుకొని విడిచిపెట్టి, అబ్రామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. దేవుడు వచ్చాడు అబ్రాహాము దగ్గరికి. అబ్రాహాము దగ్గరకు వచ్చి ఇప్పుడు లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్తాడు ఖండితంగా కొంతమంది మనుషులను వదిలిపెట్టమని. వదిలిపెట్టేసే అంతే. నువ్వు వాళ్ళని అంటి పెట్టుకొని ఉన్నంత వరకు ఎదగలేవు, ఎవరైనా కానీ. అవే కావాలనుకున్నంతసేపు ఎదగలేవు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వచ్చాడు అబ్రాహాము దగ్గరికి. అబ్రాహాము దగ్గరకు దేవుడు వచ్చి, అబ్రామా ఇదిగో ఒకసారి నువ్వు కన్నులెత్తి, ఇప్పుడు చదువు, ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఎంత స్పష్టంగా దేవుడు చేస్తాడో చూడండి. అబ్రహామా ఒకసారి కన్నులెత్తి తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు నీ కన్నులెత్తి చూడు అన్నాడండి. అబ్బా, ఇలా చూస్తే మొత్తం మైదానం కనపడుతుంది ఆయనకి అంతా. ఇప్పుడు చదువు 15 వచనమమ్మా. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమును సదాకాలం ఇస్తాను. దేవుని యొక్క వాగ్దానము కోసం ఓపికతో వేచి ఉన్నాడు అబ్రహాం. తొందరపడొద్దు. తొందరపడి మనకై మనంగా సొంత పనులు చేసుకొని ఇబ్బందుల్లో పడిపోతున్నాం. ఆఖరికి దేవుని కూడా వదిలిపెట్టేస్తారు కొంతమంది. అయితే వద్దు, అలా చేయొద్దు. అంటే ఈ కనాను దేశమును ఒకటి దేవుడు అబ్రహామునకు చూపించిన దేశము, దేవుడు చూసిన దేశము, దేవుడు ఏర్పరిచిన దేశము, దేవుడు అబ్రాహామునకును అతనికి సంతానముకును సదాకాలం ఉండడానికి ఇచ్చిన దేశము ఆ దేశము. ఓకే, ఇక్కడ పెడదాం. ఇజ్రాయేలీలందరూ కూడా ప్రపంచ దేశాలకు చేరిపోయారు. వాళ్ళకి దేశం లేదు. తిరిగి మరలా వాళ్ళకి 1948 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. ఈ 2000 సంవత్సరాలలో ఇజ్రాయేలు దేశం బహుగా బాధించబడిందండి. బహుగా బాధించబడింది. ఇప్పుడు రండి, ఈ ప్రపంచంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ఇజ్రాయేల్ ప్రాంతం అయితే, ఇజ్రాయేలు ప్రాంతంలో యెరూషలేమును దేవుడు కోరుకున్న స్థలమైతే, యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఉన్న స్థలము అత్యంత పరిశుద్ధమైన స్థలం. అత్యంత పరిశుద్ధమైన స్థలం ఈ దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరం. ఇప్పుడు దేవుని యొక్క మందిరాన్ని ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు కదా. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనము నుంచి మనం 5వ వచనము మరికొన్ని వచనాల క్రిందకు వస్తే చాలా జాగ్రత్త. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 5 వరకే చాలండి. మీరు చదవబాకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ దేవుని మందిరమును నిర్మించాలని దావీదు ఎంతో ఆశపడ్డాడు. మరలా చెప్తున్నాను, దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలి అని దావీదు ఎంతో ఆశపడ్డాడు. దావీదు ఎంత ఆశపడ్డాడు. దేవుని మందిరాన్ని కట్టించమని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. మందిరాన్ని కట్టించమని ఎవరు ఆయనకి చెప్పలేదు. ఆఖరికి పోనీ దేవుడన్నా చెప్పాడా? చెప్పలేదు. దేవుడు కూడా చెప్పలేదు. ఆయన తన ఇంటిలో కూర్చొని ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంత గొప్ప ఇంటిలో నివసిస్తున్నాను, దేవదారు మ్రాణులతో
కట్టినటువంటి ఒక గొప్ప ఇల్లు నాకున్నది. కానీ దేవుని మందసం డేరాలో ఉంది. అది మంచిది అనిపించాలి ఆయనకి. కాబట్టి తన హృదయంలో ఒకటి అనుకున్నాడు, తన మనసులో అనుకున్నాడు, నేను దేవునికి కూడా ఒక మందిరాన్ని కట్టించాలి అనుకున్నాడండి. నేను కూడా దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలి అనుకున్నాడండి. కానీ దేవుడు కట్టనివ్వలే. దేవుడు వద్దు అన్నాడు. ఎందుకు వద్దు అన్నాడు? కట్టలేకపోయాడు. కట్టించాలనుకున్నాడు కానీ కట్టలేకపోయాడు. కారణం ఏంటి? మొదటి దినవృత్తాంతం గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు. ఎవరు చెప్పారు ఈ మాట? అమ్మ చాలా జాగ్రత్త కదా. 2 రకాల మనుషులు ఉంటారండి. దేవుడు చేయడానికి అవకాశం ఇస్తే గర్వాన్ని బట్టో, అతిశయించో, అది బట్టో ఇది బట్టో చేయకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఒక రకం. రెండో రకం, దేవుడు అవకాశం ఇవ్వడు, వాళ్ళు వద్దు, ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు నా రక్తంలో కడగబడలే. అటువంటి వాళ్ళు దేవునికి పరిచయం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది అలానే ఉన్నారు. దేవుడు మీకు మంచి అవకాశం ఇస్తూ ఉండగా కదా, మీరు రక్షించబడిన వారు రక్షణలోకి వచ్చారు, కానీ మీరేం చేస్తున్నారంటే దేవునికి పనిని అశ్రద్ధ చేస్తున్నారేమో, దేవునికి పనిని నిర్లక్ష్యం చేస్తున్నారేమో. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ మాటను బట్టి ఎవరు పడితే వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పంచుకోలేరు. కట్టాలని ఆశపడ్డాడు, కోరిక ఉన్నది, కానీ కట్టించలేకపోయాడు. అదే మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడివి గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను కదా. ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఇప్పుడు దేవుని యొక్క మందిరం గురించి చదివితే చాలా విషయాలు ఉంటున్నాయి, కానీ కొన్ని మాటలు నేను మాత్రం చెప్పేసి ముగించేస్తా. దేవుని యొక్క మందిరమును గురించి, దేవుని యొక్క నామ ఘనత కొరకు కట్టాల్సిన మందిరం అది. దేవునికి కీర్తి కలగ చేయడానికి కట్టాల్సినటువంటి మందిరం అది. దానిని ఏమన్నాడంటే దేవుడు, నువ్వు కట్టించకూడదు అంటే, దేవుని యొక్క మందిరాన్ని సమాధాన సంబంధంగా కట్టాలి, సమాధాన పరులు కట్టాలి తప్ప బలవంతంగా డబ్బు ఉన్నదనో, అధికారం ఉన్నదనో, హోదా ఉన్నదనో, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనో దేవుని యొక్క మందిరాన్ని కట్టించలేరు ఎవరు కూడా. ఎవరు కూడా. ఇక్కడ మనం చూస్తాము, తర్వాత సొలొమోను, నీ కుమారుని సొలొమోను ద్వారా కట్టించుకుంటా అన్నాడు కదా. దానికి కూడా దావీదు ఆలోచన చేసి, నా కొడుకు పసివాడు,
వాడు ఇంత పెద్ద ఘనంగా పని చేస్తాడో లేడు అని చెప్పేసి సమస్తమును సమకూర్చాడండి దావీదు. సమస్తమును, వెండికి వెండి, బంగారానికి బంగారం, సమస్తము సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత మనం మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సొలొమోను దేవుని యొక్క నామ ఘనత కొరకు దేవుని యొక్క మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మందిరాన్ని కట్టించాడు. కట్టించడం మాత్రమే కాదు, ఎంత గొప్పగా ప్రతిష్ఠ చేయించాడంటే, ఎంత ఘనముగా ప్రతిష్ఠ చేశారంటే, సింపుల్గా చెప్తాను, 22,000 ఎడ్లు వధించబడ్డాయి. ఎన్ని వేలు? 22,000 ఎడ్లు. బాగా బలిసినటువంటి ఎద్దులను, 22,000 ఎద్దులను వధించడం జరిగింది. 1,20,000 గొర్రెలు. అంటే ఎంతమంది భూరాజులు వచ్చారో, ఎంతమంది వచ్చారో, సామంతులు వచ్చారో, ప్రజలు వచ్చారో ఒక్కసారి ఊహించండి. అంత ఘనముగా ప్రతిష్ఠ చేయబడింది. అయితే ఆ విధంగా చేసిన తర్వాత ఆ మందిరాన్ని దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఉంచాడు. అయితే అండి తర్వాత ఆ మందిరం పాడైపోయింది. హగ్గయి గ్రంథంలోకి వెళ్ళండి, త్వరగా చూసేసి ముగించేస్తాను. హగ్గయి గ్రంథం, హగ్గయి, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహోము, హబక్కూకు, జఫన్యా. జఫన్యా పక్కన ఉందండి హగ్గయి. జఫన్యా పక్కన ఉంది హగ్గయి. 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. నా మందిరము పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. చాలు. ఆ తర్వాత ఇజ్రాయేలు యొక్క ఆశీర్వాదములన్నీ కూడా మందిరముతో ముడిపెట్టబడ్డాయి కదా. ప్రభుని యొక్క నామములో ఎందుచేత ఇలా జరుగుతుంది? వాళ్ళకి కూడా విపరీతమైన కష్టాలు. మంచిగా పంట పండుతుంది అనుకుంటే పంట పండతలే, వచ్చినటువంటి దాన్ని కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. అందుకొరకు కొంతమంది నోరు తెరిస్తే మా కష్టమంతా ఎటు వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లేదు అని అంటారు. మా కష్టార్జితం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు అంటారు. అర్థం కావడానికి ఏం లేదు. ఇదిగో దేవుని యొక్క మందిరముకి ఇవ్వవలసిన వాటిని ఇవ్వకోకుండా మీ ఇష్టం వచ్చినగా చేస్తున్నారు కాబట్టి అని ఈ లేఖన భాగం తెలియపరుస్తుంది. పాడైపోయింది. ఇక్కడ పాడైపోయింది అనేదాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే భౌతికంగా పాడైపోయింది నిజమే. గోడలు పడిపోయినాయి, దేవుని యొక్క మందిరం కూలగొట్టబడింది, దేవుని యొక్క మందిరం ఇదైపోయింది. అయితే ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే ఇజ్రాయేలీలు పాడైపోయారండి. ఎందుకు దేవుని యొక్క మందిరం పాడైపోయింది? ఇజ్రాయేలీలు పాడైపోయారు. ఇజ్రాయేలు దేవుని యొక్క వాక్యానికి ధిక్కరిస్తున్నారు, వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు, దేవుని తృణీకరిస్తున్నారు. దేవునికి ఆజ్ఞ అంటే గౌరవం లేదు వాళ్ళకి, భయం లేదు వాళ్ళకి, భక్తి లేదు వాళ్ళకి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాడైపోతాడో దేవుని యొక్క మందిరము కూడా పాడైపోయింది. ఇప్పుడు ఈ పాడైపోయినటువంటి మందిరాన్ని వాస్తవంగానే శిథిలమైపోయిందండి. అది రాజులు వచ్చేసి కూలగొట్టేసినప్పుడు ఇది సొలొమోను కట్టించిన మందిరం. ఇప్పటికి 2 మందిరాలు కట్టబడ్డాయి.
2 మందిరాలు కట్టబడ్డాయి. ఒకటి మనం రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో సొలొమోను కట్టించినటువంటి దేవుని యొక్క మందిరం. అది మహా గొప్ప దేవుని యొక్క మందిరం. అది కూలగొట్టబడింది. కూలగొట్టబడిన తర్వాత ఎజ్రా గ్రంథంలోనికి వెళ్ళండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం. ఎజ్రా ఎక్కడ దొరుకుతాడు మనకి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభుని యొక్క నామములో రాజుల గ్రంథం, దినవృత్తాంతం గ్రంథం అయిపోయిన తర్వాత ఎజ్రా గ్రంథం దొరుకుతుంది మనకి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. మునుపటి అంటే ఆల్రెడీ అక్కడ మునుపటి మందిరము కూలగొట్టబడింది. రాజులు కూలగొట్టేశారు, అన్యులు శత్రువులు కూలగొట్టేశారు. ఇప్పుడు ఎజ్రా యొక్క నాయకత్వంలో మందిరాన్ని కట్టడానికి దేవుడు మరలా ఏర్పాటు చేశాడు. అప్పుడు ఈ లేఖన భాగం ఈ విధంగా తెలియపరుస్తుంది. మునుపటి మందిరమును చూచిన యాజకుల్లోనూ లేవీయుల్లోనూ కుటుంబ ప్రధానుల్లోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఇప్పుడు ఒకసారి రండి. ఎజ్రా కాలంలో కట్టినటువంటి యొక్క మందిరం 2వ మందిరం. కట్టినటువంటి మందిరము 2వ మందిరం. తర్వాత హేరోదు కాలంలో రిపేర్స్ అవి చేశారు తప్ప మళ్ళా నూతనంగా కట్టబడలే. అంటే సొలొమోను కట్టించిన మందిరాన్ని ధ్వంసము అయిపోయిన తర్వాత ఎజ్రా యొక్క నాయకత్వంలో కొత్త మందిరానికి పునాది వేశారు. ఇప్పుడు కొత్త మందిరానికి పునాది వేసినప్పుడు ఆ పూర్వపు కాలపు దేవుని యొక్క మందిర మహిమను చూచినటువంటి వృద్ధాప్యములో ఉన్నవారు ఏడ్చారండి. ఏడ్చారు. ఎంత గొప్ప మందిరం అది! ఎన్ని కార్యాలు ఆ మందిరములు చేశాడు దేవుడు! ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు! దేవుని యొక్క మహిమ దిగి వచ్చిన స్థలం అది. కెరూబులు నివసించిన స్థలం అది. పరిశుద్ధ స్థలం అది. అంటే అంతగా ఏడ్చారండి. ఇప్పుడు కొత్త మందిరం కట్టబడుతుంది కాబట్టి యూత్ యవనస్తులు ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రం సంతోషముతో కేకలు వేశారు. సంతోషముతో కేకలు వేశారు. అంటే ఒక పక్కన పాత మందిరం యొక్క సొగసును చూసిన వారు తమ హృదయంలో బాధపడుతూ ఏడ్చారు. మరొక ప్రక్కన యవనస్తులు క్రొత్త మందిరం కట్టబడుతుందన్న సంగతి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు సంతోషంతో కేకలు వేశారు. ఏది దుఃఖ శబ్దమో ఏది సంతోష శబ్దమో తెలియనంతగా వాళ్ళు ఆర్భటించారు అని వాక్యం చెప్తూ ఉంది. ఇది 2వసారి కట్టబడిన మందిరం. ఈ 2వసారి కట్టబడిన మందిరం. ఇప్పుడు మరలా హగ్గయికి వెళ్ళండి. 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. పూర్వకాలమున ఈ మందిరములకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా అని అంటున్నాడు. ఓకే, 2వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా
సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. ముగించుదాం. ఇప్పుడు సొలొమోను కట్టించిన మందిరం కూలగొట్టబడింది. తర్వాత ఎజ్రా కాలంలో మందిరం కూలగొట్టబడింది. ఇప్పుడు ఆ ఎజ్రా కాలంలో రెండో మందిరాన్ని కట్టారు. కూలగొట్టబడింది కాదు, మందిరం కట్టారు. ఆ మందిరమును క్రీస్తు శకములో టైటస్ అనే చక్రవర్తి వచ్చి కూల్చేశాడండి. యెరూషలేములోని మందిరం ఎంతగా కూల్చేశారంటే ఆ పునాదుల్లో బంగారం, ఏదంటే బంగారపు తొడుగులు బాగా ఉంది, బంగారం యెరూషలేము దేవాలయంలో. ఆ బంగారం కొరకు పునాదులతో సహా పెకిలించి వేశారు. అయితే ఒక్క గోడ మాత్రం మిగిలింది. ఇప్పుడు యూదుల యొక్క పద్ధతి ప్రకారంగా, వ్రాయబడిన మాట ప్రకారంగా కడవరి మందిరం అంటున్నాడు కదా, మూడవ మందిరం కట్టబడాలి. మూడవ మందిరము కట్టబడాలి. ఇప్పుడు ఈ ఒక్క గోడ ఉందే, ఈ గోడ వరకే ఇజ్రాయేలు వెళ్ళి ఆ గోడ దగ్గర ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి, వీపింగ్ వాల్ అని అంటారు. వాళ్ళు కేవలం ఆ గోడ దగ్గరికి వెళ్ళి, ఎంత హృదయంతో వృద్ధాప్యములో ఉన్నవారు ముసలి వాళ్ళు వెళ్ళి ఏడ్చుకుంటూ తమ తలల నాక గోడకు ఆనించి వాళ్ళు ఎలా రోధిస్తారో, ఏ విధంగా వాళ్ళు మొరపెడతారు, మనకు చూస్తే మనకే కన్నీళ్ళు ఆగవండి. అంటే దేవుడంటే అంతటి భయము భక్తి కలిగి ఉండాలి. ఆ వీపింగ్ వాల్ అంటే మొర్రపెట్టు గోడ, కన్నీరు కార్చే గోడ అని చెప్పేసి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంత వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్స్ రావడానికి చూస్తూ ఉన్నారు. ఏది? మందిరము కట్టడానికి. ఇప్పటికి కూడా అది ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఉంటుందండి. అది ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. ఓపెన్ ప్లేస్లో ఉంటున్నప్పుడు ఈ ఇజ్రాయేలు కానీ వెళితే అక్కడ బయటే చెప్పులు పొదీసేసి వెళ్తారంట. ఎందుకు అలా అని అడిగితే పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉన్నదో తెలియదు. ఎందుకంటే అదంతా కూలగొట్టబడి నానా బీభత్సకరంగా ఉంది కదా, పరిశుద్ధ స్థలము ఎక్కడ ఉన్నదో తెలియదు. ఒకవేళ పొరపాటున మేము పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెడతామేమో అని భయముతో వాళ్ళు చెప్పులు చాలా దూరంగా వదిలిపెట్టి ఆ ప్రాంతాన్ని ఒకవేళ దర్శిద్దాం అనుకుంటే వెళతారంట. మందిరము కట్టబడాలి, బలి జరిగించబడాలి, ఎన్నో కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ యూఫ్రటీస్ నది అన్నాం కదా, ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనమా, 15వ అధ్యాయము 17వ అధ్యాయం 8వ వచనమా, చదవమ్మ ఒకసారి. ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది అన్నాడు కదా, చాలు. అంటే యూఫ్రటీస్ నది అంటే ఐగుప్తు నది, రెండో నది పేరేంటి? యూఫ్రటీస్. ఆ యూఫ్రటీస్ ఎలాంటి నది? గొప్ప నది అన్నాడు. యూఫ్రటీస్ నది అనేది జీవనది. జీవనది అంటే అర్థమేంటి? జీవనది అంటే అర్థమేంటి? ఎప్పుడు నీళ్లు ఉంటాయి. మహా గొప్ప నది అన్నాడు కదా. అయితే ఆ నదిని గురించి ఇప్పుడేం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ఇప్పుడు జరగబోయేటువంటిది ఇది వాస్తవం, దేవుని యొక్క వాక్యం. అది మహా గొప్ప నది, అది జీవనది. అది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే 4వ దూత 6వ దూత 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద భవిష్యత్తులో జరగబోయే కార్యం ఎక్కడ ఉంది? యూఫ్రటీస్ నది. ఆదికాండము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి యూఫ్రటీస్ నది యొక్క ప్రస్తావన ప్రకటన గ్రంథంలోకి ఎందుకు వచ్చింది? ప్రకటన గ్రంథంలోకి ఎందుకు వచ్చింది? ఈ ప్రకటన గ్రంథంలో కొన్ని దూతలు, మొదటి దూత, రెండవ దూత, మూడవ దూత, 4వ దూత, 5వ దూత
6వ దూత యూఫ్రటీస్ అనేటువంటి మహానది మీద తన పాత్రను కుమ్మరించబోతున్నాడు. అప్పుడేమవుతుంది ఆ యూఫ్రటీస్ మహానది? చదవమ్మా. తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీరు ఏమైపోయిద్దండి? ఎండిపోయింది. మహానది కదా, గొప్ప నది. కానీ రాబోతున్న రోజుల్లో 6వ దూత తన పాత్రను ఆ నది మీద కుమ్మరించినప్పుడు తూర్పు దేశం నుండి రాజులు రావడానికి, అంటే వారు యుద్ధానికి వస్తున్నారో దేనికి వస్తారో తర్వాత మనం చూద్దాం. వాళ్ళు రావడానికి ఆ మహా గొప్ప నది సైతం ఏమైపోయింది? ఎండిపోయింది. దయచేసి ఇవన్నీ ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే సిద్ధపడి ఉండండి, సిద్ధపడండి, రాకడ కొరకు సిద్ధపడండి, ప్రభుని యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. అంతటి మహా గొప్ప నది సైతం ఎండిపోతుందంతే. ప్రభునందు ప్రియులారా, ఇంకా అనేకమైన విషయాలు ఉంటున్నాయి. ఇవి అర్థం చేసుకోని వారికి విసుగనిపిస్తుంది, కానీ అర్థం చేసుకోవడానికి మనం మనసు పెడితే అమ్మో ఇన్ని విషయాలు రాయబడ్డాయి ఆ దేవుని యొక్క వాక్యంలో. ఎక్కడో ఆదికాండములో ఉన్నటువంటి యూఫ్రటీస్ నది పైన ప్రకటన గ్రంథం భూమి యొక్క చివరి భాగం వచ్చేసరికి, భూమి యొక్క ఎండింగ్ డేస్ వచ్చేసరికి 6వ దూత తన పాత్రను ఆ యూఫ్రటీస్ నది పైన కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయిద్దంతే. దేవుని బిడ్డలు అనబడుతున్న వారు భయము కలిగి భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ఒక ఆత్మీయమైన సిద్ధపాటు మన ప్రతి ఒక్కరము కలిగి ఉండి ప్రభువు కోసం ఎదురు చూద్దాము. దేవుడు అటువంటి కృప మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.